ఆ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. గడిచిన వారాలలో దేవుని రాజ్యం గురించి ధ్యానిస్తూ, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నదన్న అంశాన్ని ధ్యానిస్తున్నా. దేవుని రాజ్యంలో నీతిని ధ్యానించాం, దేవుని రాజ్యంలోని సమాధానమును ధ్యానించాం. దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ యందలి ఆనందము, ఎలా పరిశుద్ధాత్మలో ఆనందించాలి అన్న అంశాన్ని ధ్యానిస్తూ, మనం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, అనగా ఆయన ఆత్మతో ఆరాధిస్తూ ఆత్మలో ఆనందించాలని జ్ఞాపకం చేసుకున్నా. ఆత్మతో ప్రార్థన చేస్తూ, ప్రార్థన ఎలా చేయాలి, సంఘములో ఎవరు చేయాలి అన్న అంశాన్ని ధ్యానించాం. ఈ దినము ఆత్మలో ఆనందిస్తూ, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ పాట పాడడం ఈరోజు ధ్యానించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ పాడుట అనగా ప్రభు సంఘములో మనందరూ పాటలు పాడతాం. ఎలా మనం పాటలు పాడాలి నేర్చుకుందాం. మనం చాలామందికి ఎవరు పాటలు పాడాలి, ఏ పాటలు పాడాలి, ఎలా పాటలు పాడాలి తెలియదండి. ప్రభు సంఘం అంటేనే పరిశుద్ధాత్మలో ఆనందించటం, పాడుతూ ఆనందించటం. ఎలా మనము ప్రభు సంఘములో పాడాలి, ఎవరు పాడాలి, ఎవరు పాడితే దేవుడు అంగీకరిస్తాడు, ఈ సంగతులు ఈ ప్రభు దినంలో మీతో ధ్యానించాలని ఆశపడుతున్నా. దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఆరాధన చేశారు, మనము ఎలా ఆరాధన చేస్తున్నా. ఇజ్రాయెల్ ప్రజలు భౌతిక సంబంధమైన ఆలయములో ఆరాధన చేశారు, అనగా యెరూషలేములో ఆరాధన చేసేవారు. ఎలా ఆరాధన చేసేవారంటే భౌతిక సంబంధమైన బలులు అర్పిస్తారు. ఎడ్లు మేకలు నైవేద్యాలు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలి, అర్పణలు, ఇవన్నీ కూడా అర్పిస్తూ తండ్రిని దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ ఆరాధన చేస్తారంటే యెరూషలేములో కట్టబడినటువంటి భౌతిక సంబంధమైన మందిరం, అనగా ఈ సృష్టిలో ఉన్నటువంటి రాళ్ళు, బంగారము, ఇత్తడి, వెండి, ఆయా వస్తువులతో భౌతిక సంబంధమైన మందిరం కట్టబడి ఉందండి. ఎవరు ఈ మందిరాన్ని కట్టారంటే సొలొమోను మహారాజు కట్టారు. క్రైస్తవులు ప్రభు బిడ్డలు ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. సజీవమైన రాళ్ళ వలె మనం కట్టబడుతున్నాం. ఇది ఆత్మ సంబంధమైన మందిరము. ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఎవరు కట్టారు అంటే చిగురు అను ఒకడు కట్టాడు. అంతకుముందు నేర్చుకున్నాం మనం అండి. అనగా చిగురు అంటే యేసుక్రీస్తు. క్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. ఆయన మూలరాయిగా ఉంటూ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనందరినీ కూడా సజీవమైన రాళ్ల వలె ఒక మందిరముగా కడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు మందిరము కట్టింది సొలొమోను మహారాజు. క్రైస్తవ యుగంలో ఆత్మసైన మందిరం కట్టింది ఎవరంటే క్రీస్తు ప్రభు కడుతున్నది, ఇంకా కడుతూ ఉన్నాడు మందిరాన్ని. కనుక ఎవరంటే క్రీస్తు ప్రభు అండి. ఈ భౌతిక సమయమైన మందిరంలో భౌతిక సమయమైన బలులు అర్పిస్తారు. ఎడ్లు మేకలు అర్పణలు ఇవన్నీ కూడా భౌతిక సమయమైన బలులు అర్పిస్తారు. ఆత్మజన మందిరంలో తండ్రిని దేవునికి క్రీస్తు ప్రభు ద్వారా ఎల్లప్పుడూ కూడా మనము స్తుతియాగము చేస్తాం. అనగా ఆత్మజన బలులు మనం అర్పించాలి. అవేంటంటే ప్రార్థన చేయటం, పాటలు పాడడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రభువులలో పాలిభావస్థలు అవడం, కానుకలు అర్పించడం, ఇవి ఆత్మసమైన బలులండి. ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క భౌతిక సంగతి ఎవరు అర్పిస్తారు, ఎవరు బలులు అర్పించి ఆరాధన చేస్తారంటే ప్రధాన యాజకులు, వారి పరిచారకులు, లేవీలందరూ కూడా మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటారు. అనగా ప్రధాన యాజకులు అంటే
బలులు అర్పించి రక్తాన్ని ప్రోక్షించేది బలిపీఠం దగ్గర. క్రైస్తవ యుగంలో ఎవరు బలులు అర్పిస్తారు అంటే, ఆత్మసందన బలు ఎవరు అర్పిస్తారంటే, క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వారందరూ కూడా యాజకులు, రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజలు. ఈ మాట మీకు అర్థమవుతే ఈ పాఠం మీకు అర్థమవుతుందండి. మనం జ్ఞాపకం చేసుకున్నా, మరోసారి జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ శ్రేష్టమైన మాటను అక్కడ దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. 5 ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం చదివినట్లయితే చాలా శ్రేష్టమైన మాట అక్కడ మనము గమనించగలం. 5, 6 వచనాలు. క్షమించండి, 5వ అధ్యాయం 9, 10 వచనాలు. 5వ అధ్యాయం 9, 10 వచనాలు చదువు నాన్న. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. అనగా ప్రభు రక్తము చేత కొనబడిన వారందరూ కూడా ఎవరంటే, తండ్రి దేవునికి ఒక యాజకులు. కాబట్టి ఆత్మసమైన మందిరముగా కట్టబడుతున్న మనము ఎవరు ఆత్మసమైన బలులు అర్పించాలి అంటే, ప్రభు రక్తములో కడగబడినటువంటి వారందరూ యాజకులు, రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజలు. చాలా క్లియర్గా బైబిల్ చెబుతుందండి. ఎవరు ఈ ఆత్మసమైన బలులు అర్పించాలంటే యాజకులు, ప్రభు రక్తములో కడగబడిన వారు అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు బలులు అర్పించడానికి యాజకులను, ప్రధాన యాజకులను, లేవీయులను మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరంటే వారు చేయకూడదండి. ఎవరంటే వారు బలులు అర్పించి ఆరాధన చేయకూడదు. కొత్త నిబంధనలో ఎవరు యాజకులు అంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు యాజకులు, రాజులైన యాజక సమూహము. వారు మాత్రమే ఆత్మశోధన బలులు అర్పించాలి. ప్రార్థన ఎవరు చేయాలంటే, ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు యాజకుడు మాత్రమే ఆ బలి అర్పించాలి. ఎవరంటే వారు కాదు. ప్రతి స్థలమందు పురుషుడు తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని మనం నేర్చుకున్నాం. పాటలు పాడేది ఆత్మశోధన బలి. ఆత్మశోధన మందిరములో, ప్రభు సంఘములో ఎవరంటే వారు పాడకూడదండి. ఎవరంటే వారు కాదు యాజకులు. ఎవరు యాజకులు అంటే, క్రీస్తు ప్రభు రక్తములో కనకబడి క్రీస్తు ప్రభు శరీరంలోకి ప్రవేశించిన వారు. ఈరోజు ఆదివారం పూట చర్చిలలో, సంఘాల్లో చూస్తే పాడుతూ ఆరాధన చేసే బదులు పాట కచేరీలు కనిపిస్తాయి. ఎవరంటే వారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. ఎవరంటే వారు పాడుతూ ఉంటారు. బలి అర్పించాల్సింది యాజకులు, ఆత్మసమైన బలి అర్పించాల్సింది యాజకులు, ప్రభు రక్తంలో కడగబడిన వారు, ప్రభు సంఘస్థులు. ఎవరంటే వారు కాదండి. ఎలా అంటే అలా కాదండి. పాత నిబంధనలు కూడా పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి, బలులు అర్పించడానికి ఎవరంటే వారిని నియమించలేదండి. వాయిద్యాలు వాయించడానికి 4,000 మందిని నియమించాడు. లేవీలను పాటలు పాడేదానికి లేవీలను ఎవరంటే వాళ్ళు కాదండి. బలులు అర్పించేది ఎవరంటే వారు కాదండి. ఎవరంటే వారు బలులు అర్పించట్లేదు. మీరు ఇంటికి వెళ్ళేసి 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం మీరు చదవండి. హిజ్కియా రాజు ఎలా ఆరాధన చేశాడో చాలా క్లియర్గా కనిపిస్తుందండి. 20 నుంచి చదవండి ఇంటికి వెళ్ళి. ఎవరిని ఏర్పాటు చేశాడు, ఎవరు బూరలు ఊదాలి, ఎవరు బలులు అర్పించాలి, ఎవరు వాయిద్యాలు వాయించాలి,
ఎవరంటే వాళ్ళు కాదు, ఎవరు పాటలు పాడాలి ఎవరంటే వాళ్ళు కాదండి, దేవుడు నియమించాడు. అట్లాగే ఆత్మ సంబంధమైన మందిరం, దేవుని మందిరము అనగా జీవం గల దేవుని సంఘములో ఎవరు ఆత్మ సంబంధమైన బలైనటువంటి పాటను ఆత్మతో పాడుతూ ఆరాధించాలి అంటే ప్రభు రక్తంలో కడగబడినటువంటి యాజకులు. ఆ సత్యాన్ని దేవుడు చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఆ 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ 13వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్న 10వ అధ్యాయం 15వ వచనంలో చక్కని మాట మనం చూస్తామండి. కాబట్టి ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా అనగా క్రీస్తు యేసు ద్వారా మనము దేవునికి అనగా క్రైస్తవులు, ప్రభు రక్తంలో కడగబడినటువంటి యాజకులు క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అంటాడు. యాగం అంటే అర్థం ఏంటంటే బలి. యాగం అంటే బలి, స్తుతి బలి. క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి మనందరూ కూడా బలి అర్పించాలి. ఏ బలి అర్పించాలంటే స్తుతి అనే బలి అర్పించాలండి. ఎవరికి అర్పించాలి అంటే తండ్రి అయిన దేవునికి అర్పించాలి. ఎవరు అర్పించాలి అంటే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి కొనబడినటువంటి యాజకులు. ఎవరంటే వాళ్ళు బలి అర్పించకూడదు. ఆ యాజకులు బలి అర్పిస్తే, ఆ రక్తాన్ని ప్రోక్షిస్తే తండ్రి అయిన దేవుడు దానిని ఆగ్రహాన్నిస్తాడు, ఆయనకు అంగీకరిస్తాడు, దానిని అంగీకరిస్తాడు. కాబట్టి స్తుతి యాగము, స్తుతి బలి క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు చేయాలి. అనగా జీవాఫలము అంటాడండి. అనగా ఎలా ఆ స్తుతి యాగం అంటే ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదుమో అంటాడు. ఆయన నామమును ఒప్పుకొనుచు, జీవ అంటే నాలుక యొక్క ఫలముతో స్తుతి యాగం అనగా స్తుతి అనే బలిని క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము చేయాలి. ఎవరు చేయాలంటే ప్రభు రక్తంలో కడగబడినటువంటి యాజక సమూహము అనగా క్రైస్తవులు, వారు చేయాలండి. యాజకులు కాకుండా అన్యులు వచ్చి బలి అర్పిస్తే దేవుడు ఆ బలి అంగీకరిస్తాడా? అసలు వారికి ఆజ్ఞలే లేదు. వాళ్ళకి వేరే వారు వచ్చి, ఒక రాజు వచ్చి ధూపం వేయబోసినా కూడా దేవుడు అంగీకరించలేదండి. అనగా అన్యులు వచ్చి ఈ ఆత్మసోన బలి అర్పిస్తే ఈరోజు అనేక మంది ఎవరంటే వారు వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు. ప్రభు రక్తంలో కడగబడకుండా, యాజకులుగా కాకుండా, ప్రభు సంఘములో పరిశుద్ధాత్మలో ఎలాగ మనం పాడుతూ ఆనందించాలంటే ప్రభు రక్తంలో కడగబడినటువంటి ఒక బిడ్డగా నువ్వు వచ్చి పాడితే దేవుడు అంగీకరిస్తాడండి. ఎవరంటే వారు వచ్చి ఒక అన్యులు గొంతు బాగుంది కదా అని బాగా పాడతారు, వారి స్వరం చాలా బాగుంటుంది, అయితే యాజకుడు కాదు అతను. ఆ బలి అర్పించడానికి అర్హుడా? ఆ బలి అర్పించడానికి అర్హుడా? ఆత్మసైన బలి అర్పించడానికి అర్హుడా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. బైబిల్ చెబుతుంది, ఏ ఊట నుంచి 2 నీరు రావంటండి. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, ఒకే జల నుంచి 2 రుచులు రావు. తీపి నీరు రాదు, చేదు నీరు రాదు. వస్తే తీపి నీరు వస్తుంది, లేకపోతే చేదు నీరు వస్తుంది. అయితే ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు పాటలు పాడుతున్నారు. చాలామంది గాయకులండి. వారు దేనికోసం పాడుతున్నారు? పాటలు దేనికోసం పాడుతున్నారు? డబ్బు కోసం పాడుతున్నారు. పిచ్చి పిచ్చి సినిమా పాటలు పాడుతున్నటువంటి అదే స్వరంతో డబ్బు ఇస్తే దేవుని పాటలు పాడుతున్నారు. ఆ పాటలు దేవుడు అంగీకరిస్తాడా? బలిని ఆలోచించేయండి. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా పాడతాడు, చాలా చక్కగా పాడతాడు, మంచి గాయకుడు.
అయితే దేవుని బిడ్డ కాదు, ప్రభు రక్తంలో కడగబడలేదు, యాజకుడు కాదు, దేవుడు అంగీకరిస్తాడా? అదే గొంతుతో సినిమా పాటలు పాడతాడు, పిచ్చి బూతు అనగా చాలా సినిమా పాటలను, సినిమా సాహిత్యాన్ని పాడతాడు. దేవుడు అంగీకరిస్తాడా? యాజకులు అనగా బలి సరిగా లేకుండా దేవుడు అంగీకరించడండి. నీ యొక్క అర్పణ సరిగా లేకుంటే దేవుడు అంగీకరించడు. ఇంటి దగ్గర బూతు మాటలు మాట్లాడి ఈడికొచ్చి పాటలు పాడేవారు ఎంతమంది అండి? బయట సిగరెట్ తాగి ఆ క్వైర్ పార్టీలో పాడేవారు ఎంతమంది? రాత్రి మందు తాగి ఉదయాన్నే వచ్చి పాడేవారు ఎంతమంది? అది ఆత్మ సంబంధ బలి అర్పించడానికి అర్హులా? ఎవరంటే వారు ప్రభు సంఘములో ఆత్మ సంబంధ బలి అర్పించడానికి అర్హులా? పాత నిబంధనలో దేవుడు ఒప్పుకోలేదండి, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఒప్పుకోడు. మనం అనుకుంటే మనం సర్దుకోపోతుంటాం అన్నిటికీ. జాగ్రత్త ఆలోచించాలి. క్రైస్తవులుగా ప్రభు సంఘంలో ఎవరు పాటలు పాడాలా? కయ్యూను తెచ్చాడు అర్పణ, దేవుడు అంగీకరించాడా? కయ్యూను అర్పణను, అర్పణను అంగీకరించాడా? ఎందుకు లేదు? అంగీకరించలేదండి. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు, సరైన విధంగా తేలేదు అతను. సరైన విధంగా నువ్వు పాడకపోతే, నువ్వు ప్రభు రక్తంలో కడగబడకుండా పాడితే అది అంగీకారము కాదు. నువ్వు ఎంత చక్కగా పాడినా, ఎంత చక్కని మధురమైన స్వరం ఉన్నా కూడా ఆరాధనలో ఆ బలి అంగీకారము కాదండి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నాదాబు అబీహులు వచ్చారు. నాదాబు అబీహులు ఏం చేశారంటే, దేవుడు ఆజ్ఞాపించని అన్య అగ్నిని తీసుకొచ్చి అన్య అగ్నితో వారు ధూపం వేయాలని చూశారు, బలి అర్పించాలని చూశారు. ఆ అగ్ని ఏం చేసిందంటే, యెహోవా ఆజ్ఞ వచ్చి వారిని దేవుడు అంగీకరించలేదండి. అర్పణను, ఆ బలిని అంగీకరించలేదు. సౌలు చాలా వాటిని తీసుకొచ్చాడు, దేవుడు అమాలికులందరినీ నాశనం చేయమన్నాడు. అయితే సౌలు ఏం చేశాడంటే, మంచి మంచి కొవ్విన ఇడ్లను దాచిపెట్టి వాటిని బలులు అర్పించాడండి. దేవుడు అంగీకరించాడా? అనగా యోగ్యము గాని అయోగ్యంగా అర్పించే బలులు దేవుడు అంగీకరించడు. ప్రభు రక్తంలో కడగబడిన వారి యొక్క ఆత్మసమైన బలి దేవుడు అంగీకరించటండి. దేవుడు అది కోరటం లేదు. కనుక ఈ సత్యాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది ఎలా అంటే అలా వచ్చేసి పాడడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఆత్మసమైన బలి దేవుడు అంగీకరించడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంటి దగ్గర బూతు మాటలు మాట్లాడి, ఇంటి దగ్గర రకరకాల ఆ పనులు చేసి వచ్చి, దేవుని వాక్యం చెబుతుందంటే, నీ దేహముతో ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా దేవునికి, యాగం అంటే బలి అండి. నీ శరీరమును దేవునికి సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోమంటాడు. అనగా ఈ శరీరంలోని అవయవాలన్నింటినీ నీతికి సాధనలుగా చేసుకొని మన శరీరాన్ని నలగొట్టుకొని పరిశుద్ధపరుచుకొని ఈ అవయవాలతో దేవునికి బలి అర్పించాలండి. మీ నోట బూతులైనను, సరస్వచ్చులైనను, పోకిరి మాటలైనను మీరు ఉచ్చరించకూడదు అని లేఖనాలు చెబుతున్నాయి ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రైస్తవులకు. అవి ఉచ్చరిస్తూ తిరిగి వచ్చి పాటలు పాడుతుంటారు అనేక మంది. వాటిని జయించాలి. వాటిని జయించి అప్పుడు పాడు, దేవుడు అంగీకరిస్తాడండి. అపవిత్ర పదాలతో యెషయా గ్రంథంలో అంటాడు, అపవిత్ర పదాలను ఏం చేశాడంటే అగ్నితో కాల్చాడండి. కాల్చి పవిత్రపరిచి అప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతులు చేసినప్పుడు దేవుడు అంగీకరించాడు. అనగా అపవిత్రతను కాల్చి అగ్నితో
కాబట్టి పాపాన్ని మనం ఏం చేయాలంటే ముందు కాల్ చేసుకోవాలి. పాపం చేస్తూ వచ్చి ఇక్కడ భక్తి గీతాలు పాడడం, పాట కచేరీలాగా ఒకరినొకరు పోటీ పడడం దేవుడు అంగీకరించటండి. పౌలు ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ ఆయన తప్పిపోతానేమో తను ఏం చేసేవాడంటే రోజు నలగొట్టుకునేవాడు. ఉపవాసాలతోనూ ఏం చేసేవాడంటే శరీరాన్ని నలగొట్టి దానిని లోపల సాధకం చేసుకున్నాడు పౌలు అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, పాడడం అంటే దేవుని సన్నిధిలో ఆషామాషి కాదండి. ప్రజలు అంగీకరించి వచ్చాము, కానీ దేవుడు అంగీకరిస్తాడని ఈ పాటను నిష్టానుసారంగా పాడితే, పోటాపోటీగా పాడితే, నీ గానము అందరికి చూపించుకోవాలని పాడితే దేవుడు అవన్నీ కోరటం లేదండి. ప్రభు సంఘంలో మన అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేయాలని కోరుతున్నాడు. సంఘమంతా కలిసి పాడుతూ ఆత్మసమైన బలిని అర్పించాలని దేవుడు కోరుతున్నాడండి. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క శరీరమును సజీవ యాగముగా దేవునికి మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. బలి కనుక జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకొని మనం పాడాలి, పవిత్రపరుచుకొని పాడాలి. ఆ సత్యాన్ని వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవునికి మనము జీవాఫలము అర్పిస్తూ సజీవ యాగముగా అనగా దేవునికి మనం జీవాఫలం అర్పిస్తూ స్తుతియాగం ఎలా చేయాలి అంటే 1 కొరింథీ 14వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం, 14-15. కాబట్టి ఎలా పాడాలంటమ్మా? ఎలా పాడాలి చెప్పండి? ఎలా పాడాలి? ప్రభు సంఘములో ఎలా పాడాలని అపోస్తుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. వాయిద్యములతో పాడదాము అని అనలేదండి. అక్కడ సితారాతో పాడండి అని అనలేదండి. తంబురతో పాడదామని అనలేదు. క్రైస్తవులకు ఆత్మసమైన బలి గిటారాతో పాడదామో, కాంగోతో పాడదామో, ఎక్కడ కానీ అపోస్తులు ఒక్క వాయిద్యం పట్టుకున్నట్లుగా లేఖనాల్లో మనకు కనిపిస్తుందా? క్రొత్త నిబంధనలో అపోస్తులు 12 శిష్యులండి. పౌలు వాయిద్యం పెట్టుకొని పాడాడా? తిమోతి పాడాడా? అపోల్లో పాడాడా? ఎంతోమంది అపోస్తులు మనకు కనిపిస్తున్నారు. ఆదిమ సంఘం కనిపిస్తుంది. ఎవరు కూడా లేదండి. ఆత్మతో పాడదును, మనసుతోనూ పాడదును. వారు ఎట్లా పాడారంటే ప్రభు సంఘంలో ఆత్మతోనూ మనసుతోనూ పాడారు. పాత నిబంధనలో వాయిద్య సంగీతాన్ని దేవుడు అనుమతించాడు, ఒప్పుకున్నాడు అండి. అది క్రొత్త నిబంధనలో మనకి ఎక్కడా కూడా ఆయన అనుమతించినట్లు కనిపించదు. ఆత్మతో పాడమంటున్నాడు, మనసుతో పాడమంటున్నాడు. అలాగా దేవునికి స్తుతి యాగము అనగా స్తుతి బలి నీ జీవతో, నీ నాలుకతో అర్పిస్తూ ఆత్మతో పాడుతుంటే హృదయములో మీటాలంటండి. హృదయంలో మీడుతూ నాలుకతో పాడుతుంటే పరిశుద్ధ ఆత్మలో పాడుతున్న వారుగా ఉంటాం. కేవలం చాలామంది పెదాలతో పాడుతూ ఉంటారు, అపవిత్రమైన పెదాలతో పాడుతూ ఉంటారు. వ్యర్థమండి ఆ పాటలు పాడడం. హృదయాన్ని మీడుతూ పాడాలంట ప్రభు సంఘంలో. అది పరిశుద్ధ ఆత్మలో ఆనందిస్తూ పాడడం. అదే అంటాడు. ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, ఎఫెసీ 5వ అధ్యాయం 19వ వచనం చక్కని మాట. అక్కడ మనం ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తము గురించి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు అంటాడండి. మీ హృదయములలో ప్రభువును అనగా హృదయపూర్వకముగా హృదయాన్ని మీటుతూ
మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్ అంటాడండి ఇంగ్లీష్లో అంట. మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్, మన హృదయాలలో మీటాలంట పాట. ఆత్మతో పాడడం అంటే, మనసుతో పాడడం అంటే. ఆ పాట కూడా ఎలా ఉండాలంటే అని వాక్యం ద్వారా హెచ్చరిక చేయాలంటే ఒకరినొకరు హెచ్చరిస్తూ అంటాడండి. ఎలా అంటమ్మా? ఒకరినొకరు హెచ్చరిస్తూ, ఒకరినొకరు హెచ్చరిస్తూ మీ హృదయంలో అంటాడు, పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుతూ కీర్తించచ్చు అంటాడు. కనుక ప్రదేని బిడ్డల, నీ పాట పాడితే ఆ పాట హెచ్చరించేదిగా ఉండాలి. ప్రేమ కావ్యము కాదు. ఈరోజు పాటలన్నింటిలో గమనించినట్లయితే ప్రేమ సాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది. బైబిల్లో లేని పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాక్యానుసారము కానీ పదాలు చాలా కనిపిస్తాయి. వినడానికి బాగుంటాయేమో, కానీ దాంట్లో ఎంతవరకు అది బోధిస్తుంది మనకు ఆ పాట, ఎంతవరకు ఆ పాట మనల్ని హెచ్చరిస్తుంది, ఎంతవరకు ఆ పాట మనకు బుద్ధి చెబుతుంది, బోధ చేస్తుంది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. పాట బాగుంది కదా అని పాడడం కాదని. ఆ పాట వాక్యానుసారమా? వాక్యానుసారంగా పాట ఉందా? ఆ పాట ద్వారా నేను అసత్యాన్ని ఏమైనా బోధిస్తున్నానా? ఒకసారి మనం పరీక్షించుకొని పాడాలండి. నీ పాట హెచ్చరించేదిగా ఉండాలి, వాక్యాన్ని హెచ్చరించేదిగా ఉండాలి, అపోస్తుల బోధానుసారంగా ఉండాలి. ఎలా అంటే అలా మనం ఏదంటే అది పాడితే ఆ బలులు ఎట్లా దేవుడు అంగీకరించలేదో, నువ్వు ఎంత చక్కగా పాడినా, ఎంత మధురంగా పాడినా కూడా దేవుడు ఆ బలిని, ఆత్మసైన బలిని అంగీకరించటండి. ఎంత సుందరంగా పాడి, ఎంత మధురంగా పాడినా కూడా, లేకపోతే ఎన్ని వాయిద్యాలు పెట్టుకొని నువ్వు పాడినా కూడా దేవుడు ఆ బలుడు అంగీకరించడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పెట్టి మనందరూ కోరుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. 3:16లో కూడా ఏమంటాడంటే, సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మసమైనటువంటి పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు అంటాడండి. మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు. కనుక ఆత్మసమైన బలి అది ఎలా ఉండాలంటే హృదయంలో నుంచి వచ్చినదిగా ఉండాలని లేఖనాల ద్వారా ప్రభు మనందరూ హెచ్చరిక చేస్తున్నాడు. మనకు సంగీతము అంటే అందరికీ అనుమానం వస్తుంది. దాంట్లో 2 రకాల సంగీతాలండి, వాయిద్య సంగీతము, గాత్ర సంగీతం. సంగీతం అనేది బోధించగలిగి ఉండాలి. పాట అయినా, సంగీతమైనా, కీర్తన అయినా బోధించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. అది ఏది చేస్తుందంటే గాత్ర సంగీతం మాత్రమే నీకు బోధించగలదు, బుద్ధి చెప్పగలదు, హెచ్చరించగలదు. కాబట్టి ఆత్మతో మనసుతో నువ్వు పాడాలి, హృదయాన్ని మీటి పాడాలి. ఆ పాటలో ఇతరుని హెచ్చరిస్తాయి, బోధిస్తుంది అంటాడండి. ఏమంటాడంటే ఇక బుద్ధి చెప్పుచు అంటాడు. బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండండి. వీటన్నిటి ద్వారా ఏం జరగాలంటే మన హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలంటే అండి. పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల ద్వారా వచ్చే జ్ఞానము, ఆ వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నిండాలి. ఆ పాట మనలో ఉందంటే ఆ వాక్య రూపంలో ఉండాలి, ఏదంటే అది కాదండి. కాబట్టి దేవుని రాజ్యము, పరిశుద్ధాత్మ అందలి ఆనందము. పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఎట్లా పాడతామంటే దేవుడు కోరినటువంటి పాటను దేవుడు మనం పాడాలని లేఖనాల ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. చాలామంది మనం చూస్తాం, చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నా, 1,44,000 మంది ప్రకటన గ్రంథంలో వారు పాడినప్పుడు విస్తార జనములంతా విస్తారమైన జలముల ధ్వనులతో, ఉరుములతో సమస్తమైనటువంటి ఒక సమానమైన శబ్దం వచ్చినట్లు మనం చూస్తామండి. మరి పాడుతున్నప్పుడు ఎంత గంభీరంగా ఉంటుంది. కాబట్టి ప్రభు సంఘంలో ఆత్మతో పాడదాము, మనసుతోనూ పాడదాం. పౌలుశీలలో చెరసాలలో కీర్తనలు పాడుతూ స్తుతులు చెల్లించినట్లు మనం చూస్తాం. శిష్యులు కీర్తనలు పాడి ఒలివ కొండకు వెళ్ళినట్లు మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో అండి సమాజం మధ్య దేవుని నామాన్ని కీర్తించాలనే మాట మనం చూస్తాం.
జీవాఫలాన్ని అర్పించాలి దేవునికి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సంఘములో ఆత్మతో ఆనందిస్తూ ఎవరు పాడాలంటే ఎవరంటే వారు కాదు, ఎవరంటే వాళ్ళు పాడితే దేవుడు దానిని అంగీకరించడు. ప్రభు రక్తములో కడగబడినటువంటి యాజకుడుగా ఆత్మసమైన బలి అర్పిస్తే దేవుడు అది అంగీకరిస్తాడు. నీ పెదాలను నీ అవయాలను పరిశుద్ధంగా చేసుకొని పాడితే, అనగా పరిశుద్ధపరుచుకొని నువ్వు ఆ వాటిని నీతికి సాధనాలుగా అప్పుడు పాడితే ఆ జ్ఞానేంద్రియాలతో దేవుడు దానిని అంగీకరిస్తాడు. ఎట్లంటే అట్లా నువ్వు పాడితే దేవుడు ఆ పాటను అంగీకరించదు. కాబట్టి ప్రభు సంఘములో పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ పాడడం అంటే ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. హృదయాన్ని మీటుతూ నాలుగుతో వచ్చే ఆ యొక్క పాట దేవుడు అంగీకరిస్తాడు. ఎవరంటే వారు పాడితే దేవుడు అంగీకరించడు. ప్రభు రక్తంలో కడగబడినటువంటి యాజకులు పాడితే దేవుడు అంగీకరిస్తాడు. ఈ సత్యాన్ని దేవుడు మనకు లేఖనాలతో హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడితో మరికొన్ని సంగతులు వచ్చే వారము జ్ఞాపకం చేసుకున్నాం.